ఈరోజు నేను నా ప్రాజెక్ట్స్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే 5 జావాస్క్రిప్ట్ ఆపరేషన్స్ గురించి చెప్తాను. దీస్ ఆపరేషన్స్ ఆర్ క్రూషియల్ ఫర్ రైటింగ్ క్లీన్, ఎఫిషియంట్ అండ్ మెయింటైనబుల్ కోడ్. సో, వెదర్ యూ ఆర్ ఎ బిగినర్ ఆర్ ఎ ఎక్స్‌పీరియన్స్‌డ్ డెవలపర్, ఈ కాన్సెప్ట్‌ని పర్ఫెక్ట్‌గా గ్రాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. జావాస్క్రిప్ట్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ అవుతాయి. సో, వాటిని ఎఫెక్టివ్‌లీ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెన్ వర్కింగ్ విత్ లార్జ్ అప్లికేషన్, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ఆర్ గేమ్ చేంజర్స్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇది మనకి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. బట్ ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ వల్ల మనం అన్నెసెసరీ లైన్స్ ఆఫ్ కోడ్‌ని అవాయిడ్ చేయొచ్చు. హియర్ మనం యూజర్ ఆబ్జెక్ట్ నుండి నేమ్ అండ్ ఏజ్ ప్రాపర్టీస్‌ని డైరెక్ట్‌గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. వితౌట్ నీడింగ్ టు రిపీటెడ్లీ యాక్సెసింగ్ దెమ్ యూజింగ్ యూజర్ డాట్ నేమ్ ఆర్ యూజర్ డాట్ ఏజ్. ఇది కోడ్ రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ స్ప్రెడ్డింగ్. సో, ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం యూజర్ 1 ఆబ్జెక్ట్‌ని స్ప్రెడ్ చేసి యూజర్ 2 అనే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. బై యాడింగ్ ఎ న్యూ ప్రాపర్టీ సిటీ. ఆబ్జెక్ట్ స్ప్రెడ్డింగ్ వల్ల మనం ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్‌ని మోడిఫై చేయకుండా న్యూ ఆబ్జెక్ట్స్‌ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు విత్ అడిషనల్ ఆర్ అప్డేటెడ్ ప్రాపర్టీస్. సెకండ్‌దొచ్చేసి యారో ఫంక్షన్స్. యారో ఫంక్షన్స్ వల్ల మన కోడ్‌ని కన్సైజ్‌గా చిన్న స్నిప్పెట్స్ లాగా రాసుకోవచ్చు. విచ్ మేక్స్ ఇట్ ఈజియర్ టు రీడ్ అండ్ మెయింటైన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే యాడ్ అనే ఫంక్షన్‌లో 2 పారామీటర్స్ ఏ అండ్ బి తీసుకొని అవి కలిపి ఒక రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. ఇది ఒక్క లైన్‌లో చేస్తుంది కాబట్టి యారో ఫంక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ సచ్ ఆపరేషన్స్. యారో ఫంక్షన్స్‌ని యూజ్ చేసి మనం కోడ్ రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీని బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. థర్డ్‌దొచ్చేసి అరే మెథడ్స్ అనమాట. ఇవి బాగా యూజ్ అవుతాయి. అరే మెథడ్స్‌లో నేను బాగా యూజ్ చేసే డాట్ మ్యాప్ గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే. డాట్ మ్యాప్ మెథడ్‌ని బాగా అర్థం చేసుకుంటే ఎరేస్‌తో డీల్ చేయడం చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మ్యాప్ మెథడ్‌తో మనం ఒక ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అంటే ట్రాన్స్‌ఫార్మ్డ్ ఎలిమెంట్స్‌తో ఒక న్యూ ఎరేని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నంబర్స్ అనే ఎరేలో ఉన్న ప్రతి నంబర్‌ని డబుల్ చేసి ఆ డబుల్ వాల్యూస్‌తో ఒక న్యూ ఎరేని క్రియేట్ చేసాం. ఇది ఒరిజినల్ ఎరేని మోడిఫై చేయకుండా న్యూ ఎరేని క్రియేట్ చేస్తుంది. మిగతా ఎరే మెథడ్స్ లైక్ డాట్ సమ్, డాట్ ఎవ్రీ అలా చాలా ఉన్నాయి. చాలా లిస్ట్ ఉన్నాయి. ఇవి బాగా యూజ్ అవుతాయని. ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఎక్స్‌ప్లెయినింగ్ దోస్ ఇన్ డీటెయిల్. ఫోర్త్‌దొచ్చేసి మనం అసింక్రోనస్ కోడ్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. యూజింగ్ ప్రామిసెస్ అండ్ అసింగ్ అవైట్. అసింక్రోనస్ కోడ్‌ని హ్యాండిల్ చేయడం జావాస్క్రిప్ట్‌లో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెన్ డీలింగ్ విత్ ఏపీఐస్ ఆర్ డేటాబేస్ ఆపరేషన్స్ ఎక్సెట్రా. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే అసింక్ ఈవెంట్‌ని యూజ్ చేసి అసింక్రోనస్ కోడ్‌ని ఆల్మోస్ట్ సింక్రోనస్ కోడ్ లాగా రాసుకోవచ్చు. ఇక్కడ ఫెచ్ డేటా అనే అసింక్రోనస్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఓకే. ఇట్ యూజెస్ అవైట్ టు పాస్ ద ఎగ్జిక్యూషన్ అంటిల్ ద ప్రామిస్ ఈస్ రిజాల్వ్డ్. ఓకే. మేకింగ్ ద కోడ్ ఈజియర్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్. ఈ కోడ్ ఉంది కదా! ఈ సింక్రోనస్ కోడ్‌ని హ్యాండిల్ చేయడంలో మనకి ఎక్కువ కంట్రోల్ ఇస్తుంది. మేకింగ్ ఇట్ మోర్ ప్రిడిక్టబుల్ అండ్ లెస్ ప్రోన్ టు ఎర్రర్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైపింగ్ గురించి మాట్లాడదాం. టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మన జావాస్క్రిప్ట్‌కి స్టాటిక్ టైప్స్ యాడ్ చేయొచ్చు. విచ్ హెల్ప్స్ ఇన్ క్యాచింగ్ ఎర్రర్స్ ఎర్లీ డ్యూరింగ్ డెవలప్‌మెంట్. ఓకే. ఆ డెవలప్‌మెంట్ చేస్తున్న టైంలోనే ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫంక్షన్స్‌ని గానీ, ఆబ్జెక్ట్స్ గానీ టైపింగ్ చేస్తే అవి ఈజీగా ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి యాడ్ ఫంక్షన్‌ని డిఫైన్ చేసాము. విత్ ఏ అండ్ బి యాస్ నంబర్ టైప్స్ అండ్ రిటర్న్స్ ఎ నంబర్. ఇప్పుడు మన కోడ్‌లో యాడ్ ఫంక్షన్‌ని రాంగ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌తో కాల్ చేస్తే టైప్ స్క్రిప్ట్ కంపైల్ టైమ్‌లోనే ఎర్రర్ ఇస్తుంది. ఇప్పుడు మన రన్ టైమ్ ఎర్రర్స్‌ని తగ్గించడం చాలా ఈజీగా అవుతుంది. మేకింగ్ అవర్ కోడ్ మోర్ రాబస్ట్ అండ్ రిలయబుల్. ఓకే. టైపింగ్ యూజ్ చేయడం వల్ల మనకి కోడ్ చాలా సేఫర్, ప్రిడిక్టబుల్ అండ్ మెయింటైనబుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ లార్జ్ ప్రాజెక్ట్స్ టైప్ స్క్రిప్ట్‌ని అడాప్ట్ చేస్తే ఎస్పెషల్లీ ఇన్ లార్జ్ కోడ్ బేసెస్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవి నా 5 మోస్ట్ యూజ్డ్ జావాస్క్రిప్ట్ ఆపరేషన్స్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్‌ఫుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కోడింగ్ టిప్స్. కామెంట్స్‌లో మీకు ఏ ఆపరేషన్స్ ఎక్కువ యూజ్ అవుతాయో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.